ఇప్పటి వరకు దేశంలో 100% అక్షరాస్యత సాధించిన మొదటి రాష్ట్రంగా నిలిచినటువంటి కేరళ, ఆ తర్వాత 100% డిజిటల్ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళ, ఆ తర్వాత చివరి ఇంటి వరకు కూడా అంటే పూర్తి విద్యుదీకరణ సాధించిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళ, ఇప్పుడు ప్రపంచంలోనే చైనా తర్వాత కడు పేదరికాన్ని నిర్మూలించిన తొలి ప్రాంతంగా, చైనా తర్వాత నెక్స్ట్ ప్రాంతంగా కేరళ నిలిచింది. నిజంగానే భారతీయులుగా మనందరము కూడా గర్వపడాల్సిన విషయం, సంతోషపడాల్సిన విషయం. కేరళ రాష్ట్రం కడు పేదరికాన్ని లేకుండా ఖచ్చితంగా 4.5 సంవత్సరం కరెక్ట్గా ఒక ప్రాజెక్టు వాళ్ళు టేకప్ చేశారు 2021లో. 2025 నవంబర్ వచ్చేసరికి ఆ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. దుర్భర పేదరికం కేరళ రాష్ట్రంలో లేకుండా తరిమి కొట్టారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో ఘనంగా ప్రకటించారు. ఇదేదో అందరూ కనుకొని గాలి మాటలు, గాలి ప్రకటనలు చేసుకుంటారు. మళ్ళీ ఆ కేటగిరీ కింద తీసుకోకండి. అన్ని గణాంకాలు, అన్ని లెక్కలు, అన్ని రిపోర్ట్లు, అన్ని ఆధారాలు, ప్రాక్టికల్, అన్ని సాక్ష్యాలు 100% సాధించింది అని. ఈ క్రమంలో పినరయి విజయన్ గారు ఒక మాట అన్నారు క్లియర్గా, ఇది గణాంకాల విషయం కాదు, మానవీయ విజయం అంటూ ఆయన ప్రకటించారు. 2021లో అత్యంత పేదరిక నిర్మూలన లక్ష్యంగా నిర్ణయం తీసుకుంది అక్కడ సర్కార్. అందుకు తగ్గట్లే 4 లక్షల మంది ఎన్యూమరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తించారు. ప్రతి కుటుంబానికి సపరేట్గా ఒక మైక్రో ప్లాన్ రూపొందించారు. దాన్ని నేరుగా సీఎంఏ పర్యవేక్షించారు. అందరికీ కుటుంబ అవసరాలు, విద్య, వైద్యం అన్ని సదుపాయాలు అందే విధంగా. యాక్చువల్గా మొదట చైనా అంట, ఆ తర్వాతనే కేరళ ప్రాంతం. అంటే ప్రతి వ్యక్తికి ఆహారం, ఇల్లు, ఆరోగ్య సంరక్షణ, విద్య అందరికీ ఉన్నాయి. ఇప్పుడు కేరళలో ఇల్లు, ఆరోగ్య సంరక్షణ, విద్య, వైద్యం అన్నీ ఉన్నాయి. అందరికీ ఉన్నాయి కేరళ మొత్తం. లేని వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసి అందరికీ అన్ని సదుపాయాలు కల్పించేశారు. ఇప్పుడు కంప్లీట్గా పేదరికం లేని రాష్ట్రంగా కేరళ నిలిచింది.